వెల్కమ్ టు న్యూస్ ఐబీ. నేను ప్రియా. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం ఉద్రిక్తంగా జరిగింది. కొత్త బస్టాండ్ వద్ద నిర్వహించిన ఈ నిరసనలో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ బీజేపీ కార్యకర్తలు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చినరాజులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. నీట్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ దేశంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. ఇంకా కొన్ని విషయాలు వారి మాటల్లోనే విందాం. రాష్ట్ర అధ్యక్షులు గౌరవ రామచంద్రరావు గారు నిన్నటి రోజున శాంతియుతంగా ధర్నా కార్యక్రమాన్ని చేపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని అరెస్టు చేయడం జరిగింది. దానికి నిరసనగా నేడు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి పట్టణంలో ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజలు ధర్నా కార్యక్రమంలో పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వానికి సంబంధించి దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. కారణం ఏంటంటే మొన్నటి రోజున పార్లమెంటు సెషన్స్ నడుస్తున్న సమయంలో రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు మరియు ప్రియాంక గాంధీ గారు అందరూ బయటకు వచ్చి ధర్నా కార్యక్రమం చేపట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ఇంటిపై దాడికి సిద్ధం కావడం వల్ల నిన్నటి రోజున మన రాష్ట్ర అధ్యక్షులు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దానికి నిరసనగానే మనం శాంతియుతంగా ప్రజలకు తెలియజేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వము 60 సంవత్సరాలు ఈ పరిపాలించిన సంగతి ప్రజలందరికీ తెలుసు. 14 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు పరిపాలించి దేశంలో అభివృద్ధిలో ఎంత పాటుపడుతుందనే విషయం ప్రజలందరికీ తెలుసు. సిజేఐ యువ నాయకులు విద్యార్థులు అనే పేరు మీద నీట్ యొక్క ఎగ్జామినేషన్ లీక్ అయిందనే పేరు మీద దానికి నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అది సిగ్గుచేటు. ఆల్రెడీ నీటు రాసి వారు ర్యాంక్ హోల్డర్స్ వారి స్థానాల్లో వారు ఫుల్ఫిల్ అయిపోయిన సంగతి ప్రజలకు తెలుసు, ఈ దేశవ్యాప్తంగా కూడా తెలుసు. దానికి నిరసనగా నిన్న శాంతియుతంగా చేపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులను వెంటనే ఆపి అరెస్టు చేసిన వారిని అందరినీ విడుదల చేసి ఈ కేసులను వెంటనే తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.